హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ ఇంకా బొర్రా కేవ్స్ విజిట్ చేసిన తర్వాత అరకు వ్యాలీ సైడ్ వెళ్తున్నామని చెప్పినా కదా. ఇంకా ఫైనల్గా అయితే బయలుదేరినాము అరకు వ్యాలీ సైడ్. మనకి వెళ్ళే చోట చాలా కాఫీ తోటలు కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మనకు చూసే ప్లేసెస్లో ఒక విజిట్ ప్లేస్ కూడా ఉంటుంది. ఏంటంటే కాఫీ తోటల్లో మధ్యలో ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇది కూడా మనం చూసే ప్లేసెస్లో ఒకటి, కాకపోతే మిస్ అయ్యామని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. ఫోటోషూట్కి అయితే సూపర్గా ఉంటుంది. అయితే మేము వెళ్ళేటప్పుడు వెళ్ళే దారిలో ఉంది కదా, వచ్చే దారిలో విజిట్ చేద్దాం, మిగతా ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకున్న తర్వాత అనుకున్నాం. కానీ వచ్చే దారిలో చీకట్ అయిపోయింది. ఇంకా అక్కడ గేట్ అనేది క్లోజ్ చేసినారు. సో ఆ ప్లేస్ అనేది మిస్ అయిపోయినాం. నిజంగా చాలా డిసప్పాయింట్ అయినాం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే అది పైనుంచి కొద్దిగా చూసేసి బయలుదేరినాము. ఇదే అరకు వ్యాలీ. వెళ్ళే జర్నీ అయితే చాలా మస్తు అనిపించింది. ఎందుకంటే ఈ ఎండకు సరిగ్గా తెలియట్లేదు, కానీ చాలా గ్రీనరీ, వెనకల కొండలు, ఇంక టెంట్స్ అయితే చాలా కనిపించినాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. మేమైతే స్టే కోసం ఎంత ట్రై చేసామో ఆన్లైన్లో, అస్సలు దొరకలేదు. చాలా డిసప్పాయింట్ అయినాము. అసలు మనం అరకుకు వెళ్తే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే స్టే చేయడమే మెయిన్ పాయింట్. అయితే మనకి బాగా ఎంజాయ్ చేయాలంటే నైట్ స్టే చేయాలి వింటర్ సీజన్లో. ఎందుకంటే క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు నైట్, డ్యాన్సెస్, మ్యూజిక్ అట్లా బాగుంటుందంట. కాకపోతే మాకు అసలు దొరకలేదు. అంటే మనకి ఈ టెంట్స్ అట్లా దొరికిన అవైలబుల్ ఉన్నాయి. అంటే ఒక్క టెంట్లో 3 మెంబర్స్ అట్లా ఉండొచ్చు. 100 రూపీస్ 200 రూపీస్ అనుకుంటా ఒక టెంట్కి. అవి ఉన్నాయి, కానీ చాలా చలి ఉంటుంది అంట. పిల్లల్ని పట్టుకొని ఉండలేము కదా అని మేము డ్రాప్ అయినాము. రూమ్స్ కోసం ట్రై చేసాం, కానీ అస్సలు దొరకలేదు. ఇంకా హట్స్ ఉంటాయి కదా, ఇట్లా వుడెన్ కర్రలతో చేసిన హట్స్, వాటి కోసం అయితే చాలా ట్రై చేసాం. అసలు అవి మొత్తానికి అయిపోయినాయి. అసలు అడగొద్దని చెప్పినారు. అంటే మార్చి వరకు ఉంటుందంట సీజన్. నవంబర్ టు మార్చ్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అయితే పీక్స్లో ఉంటుందంట. ఇంకా అవి అస్సలు రూమ్స్ దొరికాయి. ఈ టెంట్స్ అయితే దొరుకుతాయి అని చెప్పినారు, కానీ ఇంకా అందులో చలి అయితే విపరీతంగా ఉంటుందని వాళ్ళే చెప్పారనమాట. ఇంకా ఫైనల్గా అరకు ఊరికైతే వచ్చేసినాం అనమాట. ఇంకా మేము ఈ అరకు టూర్లో ఎక్స్ప్లోర్ చేసే దాంట్లో బ్యాంబో చికెన్ తిందామని కూడా అనుకున్నాం అనమాట కంపల్సరీగా. సో ఇక్కడైతే ఆగినాము. అసలు మేము ఇక్కడ ప్లేసెస్ చూడడంలో కన్నా జర్నీ చేయడమే ఎక్కువ అయిపోయింది. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయింది, ఇంకేం చూస్తామో తెలియదు, నమ్మకం కూడా లేదనమాట. ఫస్ట్ అయితే ఆకలేస్తుంది అందరికీ, తిందామని అయితే ఆర్డర్ ఇచ్చినాము. ఈ ఒక్కటి 600 అనుకుంటా, చాలామందికి వచ్చేసింది. 2 అట్లా ఆర్డర్ చేసినాము బ్యాంబో చికెన్. అవి ఒక్కటి 600 చెప్పినారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకంటే ఇక్కడ మేము తిన్న ఫుడ్లో ఇదైతే నాకు నచ్చింది అనమాట. బాగుండే, స్పైసీగా, మనకి స్పైసీగా ఉండాలి కదా, స్పైసీగా ఉండే, మళ్ళీ వేడిగా ఉంది కదా, మంచిగా టేస్ట్ అనిపించింది. ఇంకా అందరం అయితే సర్వ్ చేసుకొని తినేసినాము. 2 ఆర్డర్ చెప్పినామని చెప్పినా కదా, ఒక్కటి 600. ఇంకా ఫుల్గా తినేసినాము. ఆల్రెడీ 2 o'clock 3 o'clock అవుతుంది. మా దగ్గర 5 వరకు క్లోజ్ అయిపోద్ది అనమాట. 5 వరకు కిందికి వెళ్ళిపోవాలి. ఈ 2 hours ఏం చూస్తాం అనేది అయితే నమ్మకం లేదు. ఇంకా ఫస్ట్ అయితే తినేద్దామని అయితే తింటున్నాము. బ్యాంబో చికెన్ బిర్యానీ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అనేది వీడియో తీసాను.
ఏంటంటే మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లనే అన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేస్తున్నారు. మంచిగా కలిపేసి మంచి అరోమా వస్తుంది తెలుసా. చికెన్ బిర్యానీ చేయకముందే మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము తిన్నాం కదా. ఇంక ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ బ్యాంబోస్లో కింద బ్యాంబోస్ ఉన్నాయి కొత్త కొత్తవి, అవి అందులో పెట్టేసి వెనకాల ఒక ఆకు పెట్టేసి నిప్పుల మీదనే కాల్స్తారు అనమాట. ఒక 15 మినిట్స్ కాదు, హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది చికెన్ బిర్యానీ. వేడిగా టేస్ట్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకా బ్యాంబో చికెన్ బిర్యానీ మంచిగా కుమ్మేసిన తర్వాత కాఫీ మ్యూజియం చూడడానికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఏం లేదు, మనకి కాఫీ ఫ్లేవర్తో చాక్లెట్స్, కేక్స్, ఇంకా ఏంటి ఐస్ క్రీమ్స్ అన్నీ డిఫరెంట్వి ఉంటాయి అన్నమాట. అవి కొనుక్కొని తినొచ్చు. తర్వాత కాఫీ పౌడర్, ఒరిజినల్ కాఫీ గింజలు అవన్నీ ఉంటాయి అన్నమాట, ఒరిజినల్వి. అవి కూడా మనం కొనుక్కోవచ్చు. తర్వాత అసలు ఫస్ట్ కాఫీ గింజలు ఎట్లా తయారయ్యాయి, ఎవరు కనుక్కున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి అన్నీ మొత్తం డీటెయిల్గా ఉంటుంది అన్నమాట. ఎట్లా తయారయ్యేది ఉంటుంది మనకి, దాని కింద మెన్షన్ చేసి ఉంటుంది, రాసి పెట్టి ఉంటుంది అంట. అదంతా మనం చదువుకోవాలి, మనకి అర్థమైపోతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తం ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా వీటిలో మేము చాక్లెట్స్ అట్లా తీసుకున్నాము, ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నట్టున్నాము. అవన్నీ తీసుకొని తినేసిన తర్వాత ఇంకా ఫస్ట్ ఎట్లా తయారయ్యా అనేది చూడడానికి వెళ్ళినాము. అసలు టైమే లేదు, చెప్పాను కదా. మేము ఆల్రెడీ చికెన్ బిర్యానీ తినేటప్పుడే 2 or 3 అవుతున్నట్టుంది. మా దగ్గర ఉంది 2 hours మాత్రమే. ఏం ఎక్స్ప్లోర్ చేస్తాము, అందుకోసమే అందులో ఇంకా ఎక్కడ వెళ్ళినా కొనుక్కోవడం ఒకటి అనమాట. ఏదో ఒకటి కొనుక్కోవడం, పిల్లలకి కొనియడం, అది తీసుకోవడంలోనే టైం సరిపోయింది అనమాట. తీసుకోవడం కన్నా చూడడం ఎక్కువ టైం పడుతుంది అనమాట. మనం తీసుకునేది ఒకటో రెండో కానీ చూడడమే ఏది కావాలనేది, నలుగురు పిల్లలు కదా, అందరికీ ఏది నచ్చుతుంది అనేది చూడడానికే టైం సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా బొమ్మలతో మొత్తం డీటెయిల్గా చూపిస్తారనమాట. దాని కింద మెన్షన్ చేసి ఉంటుంది కూడా. మనకి ఫస్ట్ మనం చదువుకుంటూ వెళ్తే ఫస్ట్ కాఫీ గింజలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎట్లా తయారయ్యాయి, వాటిని ఎండబెట్టి ఎట్లా కాఫీ తయారు చేస్తారు, అదంతా మెన్షన్ చేసి ఉంటుంది. మనకి అర్థమైపోతుంది అనమాట. ఇంకా టైం లేదు, అట్లా ఫాస్ట్గా వీడియో తీసేసినా మీదగా కొంచెం చదివినాం. ఇక బయటకైతే వెళ్ళినాము. ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కదా.
కాఫీ మ్యూజియం చూసిన తర్వాత అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చినాము. దీనికన్నా ముందు చాక్లెట్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళినాం అనమాట. ఏంటంటే ఎంట్రీకి ఫీ ఉంది, మళ్ళీ లోపలికి అయినాక చాక్లెట్స్ అంటే పిల్లలు ఊరుకుంటారా, వాళ్ళు అసలు బయట నుంచి ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ చూస్తేనే ఆగట్లేదు. ఇంకా లోపలికి వెళ్తే మన పరిస్థితి అంతే అనుకున్నాము. చాక్లెట్స్ అంటే పిల్లలకి ఎంత ఇష్టమో తెలుసు కదా, ఇక అక్కడ బుక్ అయిపోతాము, ఇక అందులో నుంచి రామని అర్థమైపోయింది. ఇంకా జస్ట్ అట్లా బయట నుంచి చూసేసుకొని ఇంకా ఈ ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసినాము. ఇదైతే వర్త్ ఇట్ అనిపించింది మనకి, బాగుంది ఈ మ్యూజియము. అంటే అప్పుడు ట్రైబల్స్ ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఏంటి పనిముట్లు అవన్నీ మెన్షన్ చేస్తుంది అన్నమాట. ఇంకా వాళ్ళ జీవన విధానం, వస్త్రధారణ, పనిముట్లు, ఆయుధాలు, వంట సామాగ్రి ఇవన్నీ మెన్షన్ చేస్తుంది. చాలా వర్త్ ఇట్ అనిపించింది మాకు ఇది. ఈ అరకులో బొర్రా కేవ్స్ ఒకటి, ఇది ఒకటి మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. మంచిగా ఎక్స్ప్లోర్ చేసినాము. నిజంగా వాళ్ళే కాదు, వెనకటి కాలంలో అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు చాలా పీస్ఫుల్గా బతికిండ్రు. ఏ టెన్షన్ లేకుండా, ఏ ఖర్చు లేకుండా మంచిగా హ్యాపీగా నేచర్కి దగ్గరగా బతికిండ్రు అనమాట. అదైతే నాకు అర్థమైపోయింది ఇక్కడ అన్నీ చూసిన తర్వాత. ఇంట్లో నాకు చాలా వరకు తెలుసు, మా పిల్లలకి తెలియదు అనమాట. వాళ్ళని అడిగితే ఒక్కడు కూడా చెప్పలేకపోతున్నారు. నాకు చాలా వరకు తెలుసు, మనకు తెలిసిపోతుంది కొన్ని చాట అలాంటివి. కొంతమంది పిల్లలకి అవి కూడా తెలియదు ఇప్పటి వాళ్ళకి. అసలు మొత్తం అంతరించిపోతుందని అయితే అర్థమైపోయింది. నిజంగా ఇట్లాంటి మ్యూజియం వల్ల కొద్దిగైనా తెలుసుకుంటారు. ఇక్కడ చూడండి ఆదివాసుల గుడి, వాళ్ళ దేవత, వాళ్ళ పూజా విధానం అంతా డీటెయిల్గా చూపించినారు. చాలా బాగుంది. మాకు అసలు ఎక్స్ప్లోర్ చేయడానికి కంప్లీట్గా ప్రతిదీ డీటెయిల్గా చూడాలంటే ఒక హాఫ్ డే పడుతుంది. మేమైతే 1 అవర్లో అట్లట్లా చూసేసినాము. ఇంకా పెళ్ళి చూడండి ఎంత బాగుందో. అప్పట్లో ఇంటి ముందే పచ్చని పందిరి వేసి పెళ్ళిళ్ళు చేసేవారు కదా. పెళ్ళి అంటే ఒక నెల రోజుల పండగ లాగా ఉండేది. ఇప్పుడు అట్లా అయితే లేదు. ఎంతైనా వెనకటి రోజులు చాలా బాగుండేవి అన్నమాట. ఏ చిన్న విషయమైనా హ్యాపీగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుందంటే చేసేసాము అయిపోయింది అంతే, అట్లుందనమాట. ఇంకా వాళ్ళు ఎంత పీస్ఫుల్గా బతికారు అనేది మొత్తం మంచిగా డీటెయిల్గా ఉందన్నమాట. పిల్లలందరికీ చూపిస్తున్నాము. నాకైతే చాలా వరకు తెలుసు ఇక్కడ వీళ్ళవి, కానీ పిల్లలకి ఏమీ తెలియదు నిజంగా. ట్రైబల్ మ్యూజియం మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా ఫైనల్గా అయితే బయలుదేరినాము. ఆల్రెడీ 4:35 అవుతుంది అనమాట. ఖచ్చితంగా మనం ఆ రోజు స్టే చేయకపోతే వెళ్ళిపోవాలి. ఎందుకంటే సడన్గా చీకటి అయిపోతుంది, వింటర్ సీజన్ కదా, ఏమీ కనిపించదు. ఇంకెన్ని ఘాట్ రోడ్లు ఉంటాయో తెలుసు కదా మీకు, మొత్తం ఘాట్ రోడ్లే ఉంటాయి అన్నమాట. అందులో జర్నీ అంతా స్కేరీగా ఉంటుంది. సో మనం తొందరగా వెళ్తేనే బెటర్, ఎంత వీలైతే అంత తొందరగా చీకటి పడక ముందే వెళ్తే బెటర్. అందుకోసమే రిటర్న్ అయిపోయినాము. పిల్లలు ఉన్నారు, ఎందుకు టెన్షన్ పడ్డాం, తొందరగా వెళ్ళిపోదామని అయితే బయలుదేరినాం అనమాట. ఆ రోజు స్టే చేసేది ఉంటే ఇంకా మన ఇష్టం, నైట్ వరకు అన్నీ మెల్లగా చూసేసుకోవచ్చు. కాకపోతే నైట్ స్టే లేదు కాబట్టి బయలుదేరినాం అనమాట. ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.